అందరికీ ప్రభుపేట వందనాలు. చాలా రోజుల తర్వాత మీ అందరితో ఈ వీడియో ద్వారా మాట్లాడడానికి సంతోషిస్తూ, ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని వారలారా, ఇప్పుడు సమాజంలో, నా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద గలిబిలి ఏంటనంటే, క్రీస్తు దేవత్వం కలిగినవాడా, క్రీస్తు నిత్యత్వం కలిగినవాడా, పుట్టాడా, సృష్టించబడ్డాడా, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి గలిబిలి వాతావరణం ఈరోజు నెలకొంది. మీరు ఆలోచన చేస్తే, మనం నమ్ముతున్నటువంటి విశ్వాసాన్ని బయట వాళ్ళు ప్రశ్నించటం సహజంగా జరిగేటువంటి విషయం. కానీ మనలోనే ఉంటూ, అంటే క్రైస్తవులమని చెప్పుకుంటూ మన విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ, మనలో మనకే చాలా వైరుధ్యాలు ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయన్నట్టుగా మనం బయటికి సమాజంలో కనబడుతూ ఉన్నాం. ఒక రకంగా మంచి వాతావరణమే, ఎందుకంటే అందులో సత్యం బయటకు వస్తుంది కాబట్టి. అయితే క్రీస్తు యొక్క దేవత్వాన్ని ప్రశ్నించడానికంటే ముందు, క్రీస్తు మనకు ఎలా ఉంటాడు, ఎలా మనకు కనబడతాడు, క్రీస్తు అనేటువంటి ఆయన అంటే ఆయన స్థితి గతి ఒకసారి మనం చూడగలిగితే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది క్రీస్తు ఎలాంటి వాడు అనేటువంటిది. ఈరోజు ఉన్నటువంటి బోధ ఏంటనంటే, ఆయన పుట్టాడు అని చెప్తున్నారు చాలామంది. పుట్టాడు, దేవునికి పుట్టిన కుమారుడు. అలాగే ఆయన సృష్టించబడ్డాడని కూడా చెప్తున్నారు కొంతమంది. అలాగే ఆయన పరలోకంలో పుట్టాడని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది పరలోకానికంటే ముందు ఆయన పుట్టాడు, పుట్టి తర్వాత పరలోకం చేశాడని చెప్తున్నారు. మరికొంతమంది అయితే ఆయన కేవలం నరుడు అని అంటున్నారు, ఓన్లీ నరుడు. కొంతమంది ప్రవక్త అది ఇది అనే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రత్యేకించి మన క్రైస్తవ సమాజంలో ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇందులో ఏది నిజం, ఇందులో ఏది వాక్యానుసారం అని అంటే, అందరూ బైబిల్లో నుంచే చూపిస్తారు. ఆయన పుట్టాడని చూపిస్తారు, సృష్టించబడ్డాడని చూపిస్తారు, ఆయన నరుడు అని చూపిస్తారు, ఆయన దేవుని కుమారుడని చూపిస్తారు, ఆయన దేవుడని చూపిస్తారు, కానీ నిత్యత్వం లేదని చూపిస్తారు. అన్ని బైబిల్లో నుంచే చూపిస్తారు. మరి వాళ్ళకి ఎలా సాధ్యమవుతుందో అలాగ అన్ని బైబిల్లో నుంచి చూపించటం అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడానికి ఆత్మచేత ఆయన అరణ్యానికి కొనుక్కోబడినప్పుడు, అందులో సాతాను గ్రంథంలో ఉన్నటువంటి వచనాలని ఎత్తి చూపిస్తూ యేసు ప్రభువారిని ప్రశ్నిస్తారు, లేకుంటే ఆయన్ని కమాండ్ చేస్తారు, నువ్వు దేవుని కుమారుడవైతే దూకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారని రాయబడింది కదా. ఇలాగా అంత మాత్రాన సాతాను మన పార్టీ కాదు. అలాగే అందరూ బైబిల్ నుంచి చూపిస్తున్నారు కదా, మరి అన్నీ సత్యాలే అని అనుకోవడానికి కూడా లేదు. మనం గుర్తించదగింది ఏంటనంటే, మనకి క్రీస్తు ఏంటి అనేది మనం గుర్తించాలి. మనకి సృష్టించబడ్డాం కదా, మనుషులం కదా, దేవుని చేత సృష్టించబడిన వాళ్ళము. ఆయనకి ఉన్నటువంటి దేవత్వాన్ని, నిత్యత్వాన్ని కొలత వేయడానికంటే ముందు, అంటే మనకు కొలత వేయటం తెలిసిందండి. ఈ కొలత వేయడానికంటే ముందు మనకు తెలియాల్సింది ఏంటనంటే, క్రీస్తు మనకేంటి, అసలు మనకేమవుతాడు, ఇది తెలిస్తే ఆయన దేవుడా నిత్యుడా అనేటువంటిది మనం సెకండరీగా ఆలోచన చేయొచ్చు. నిత్యత్వంలో క్రీస్తు ఉన్నాడా లేదా, దేవత్వం కలిగి ఉన్నాడా లేదా, ఇలాంటి ప్రశ్నలన్నీ మీరు ఒక సైడ్ పెట్టేసి ఒక సందర్భాన్ని మీరు ఆలోచన చేయండి. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని రాస్తాడు గ్రంథకర్త. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా అంటే క్రీస్తు లేకుండా కలగలేదు. ఏమేం కలిగాయి క్రీస్తు ఉండబట్టి అని అంటే, పరలోకం కలిగింది, భూమి కలిగింది, భూమిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు, మనుషులు, సమస్తం అన్నీ కూడా క్రీస్తు ద్వారానే కలిగాయి. క్రీస్తు చేయటాన్ని బట్టే కలిగాయి. కలిగి ఉన్నది ఏది కూడా క్రీస్తు లేకుండా కలగలేదు. అంటే కలిగించడానికంటే ముందు క్రీస్తు ఉన్నాడు, ఈ సంగతి మనం గుర్తించాలి. అన్నీ తయారు చేయబడడానికంటే ముందు క్రీస్తు ఉన్నాడన్న సంగతి మనం గుర్తించాలి ముందు. అంటే ఈవెన్ మన పితరుడైనటువంటి ఆదాము పుట్టకం అంతకంటే ముందు కూడా యేసుక్రీస్తు ఉన్నారు.
ఇప్పుడు ప్రశ్న, ఇక్కడ చిన్న ప్రశ్న పెట్టి మళ్ళీ ముందుకెళ్తాం. ఆయన కేవలం నరుడే అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక నరుడు మరియమ్మ గర్భం ద్వారా పుట్టినదే మీకు లెక్కలేకొస్తే, ఆదాము కంటే ముందు సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ఎవరు మరి? అంటే ఆదాముని సృష్టించిన సృష్టికర్త ఎవరు? కలిగి ఉన్నదేదో యేసు లేకుండా కలగలేదు కదా. కాబట్టి అక్కడే యేసు ప్రభువారు ఉన్నారు అనేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నప్పుడు, మరియమ్మ గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడన్నటువంటిది మీకు ఎట్లా ప్రామాణికమవుతుంది? ఆయన అక్కడే స్టార్ట్ అయ్యాడనడానికి, శిలువ మరణంతోనే ఆయన ముగించబడ్డాడనడానికి. ఇదో ప్రశ్న అలాగే పెట్టుకోండి. తర్వాత హెబ్రీ పత్రికలో మీరు చూస్తే కనుక అక్కడ చాలా చక్కటి విషయాలు మీకు కనబడతాయి. హెబ్రీ పత్రికలో మొదటి అధ్యాయంలో ఆయన ఏమని చెప్తాడు? మొదటి అధ్యాయంలో 5వ వచనంలో మీరు చూపించి ఏమంటారంటే, కొంతమంది ఇది చూపించి అంటున్నారు, ఆయన పుట్టాడు, పరలోకంలో దేవునికి పుట్టాడని చెప్తూ ఉంటారు. ఏమని చెప్పారు? ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రిని అయ్యుండును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పానా అని చెప్పేసి అన్నాడు. ఇది చూపించి ఏమంటున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి సృష్టించాడు, పుట్టించాడు, కాబట్టి కుమారుడు అయిపోయాడు, కాబట్టి నేను నీకు తండ్రి నేను, నువ్వు నా కుమారుడు ఏందు అని చెప్పేసి అంటున్నాడని ఈ విషయాలన్నీ చూపిస్తూ ఉంటాను. నేను నిన్ను కని ఉన్నాననే మాటలు చూపిస్తూ ఉంటాను. దానికంటే పైన 3-4 వచనాలు చదివితే దానికంటే ఇంకా పెద్ద సమాచారం మీకు దొరుకుతుంది. ఆయన కుమారుడిగాను సృష్టించబడిన కానీ మీకు అర్థమవుతున్నాడేమో, దానికంటే ఇంకా విలువైన సమాచారం మీకు అక్కడ కనబడుతుంది. ఏమని కనబడుతుంది? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇక్కడ కొన్ని విషయాలు మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, ఆయనకు మహిమ ఉంది, తేజస్సు ఉంది. ఈ తేజస్సు, ఈ మహిమ క్రీస్తుని బట్టి వచ్చాయి, క్రీస్తుని బట్టి వచ్చాయి. అంటే దీని అర్థం నేను తండ్రికి ఈయన మహిమ ఇస్తే మహిమ దొరుకుతుందని నా ఉద్దేశం కాదు. దేవునికి ఏదైతే మహిమ వెళ్ళాలో ఆ మహిమగా వెళ్ళాలని అంటే అక్కడ క్రీస్తున్నాడు. ఆ మహిమ క్రీస్తు ద్వారానే ఆయనకి వెళ్తుంది. ఎందుకంటే ఆ మహిమయే క్రీస్తుగా కనబడుతున్నాడు. రెండో విషయం మీకు అక్కడ ఏం కనబడుతుంది? ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. ఆయన తత్వము, దేవుని యొక్క తత్వము, ఆ తత్వం యొక్క మూర్తిమంతం అని అంటే ఆ కంప్లీట్నెస్ ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి యొక్క మూర్తిమంతం ఏదైతే ఉందో, తత్వం యొక్క మూర్తిమంతం ఏదైతే ఉందో, ఇది క్రీస్తు లేకుండా కంప్లీట్ అవ్వదంట. ఇదంతా ఎప్పుడు సంగతి? ఈ లోకం పుట్టకముందు సంగతి, సృష్టించబడకముందు సంగతి, ఈ లోకమే లేని సంగతి, నువ్వు నేను మనం ఎవరూ లేని సంగతి, మన బైబిల్ ప్రకారంగా దాదాపు 6000 సంవత్సరాల చరిత్ర లేనప్పుడు ఆ ముందు సంగతి. అది ఎప్పుడో సృష్టిని జరిగించకముందు అక్కడ ఉన్నటువంటి సంగతి. తర్వాత ఇంకో మాట అక్కడ ఏమనుంది? తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని మాట చేత, ఇప్పుడు ఆయనే వాక్యం అని అంటారు కదా, ఆయనే వాక్యం. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ చూపించి ఆ వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము తండ్రి లోపల ఉంది, ఉన్నంతసేపు అది దేవుడై ఉంటుంది, తర్వాత బయటకు వచ్చిన తర్వాత అది శరీరాన్ని ధరించుకుంది కాబట్టి అప్పుడు మనిషి అయిపోయిందని అని అంటారు. తన మాట చేత అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఆయన తన మాట చేత, తన వాక్కు చేత సమస్తమును నిర్వహించుచున్నాడు. ఆయన సమస్తాన్ని నిర్వహించే స్థితిలో ఉన్నాడు. నువ్వు నేను నిర్వహించబడే స్థితిలో ఉన్నాం. ఈ సర్వలోకం అంతా కూడా నిర్వహించబడే స్థితిలో ఉన్నాం. మనము ప్రశ్నించే వాళ్ళం అయిపోయాం. క్రీస్తు నువ్వు మా అలాంటి వాడివి అని చెప్పే స్థాయిలో ఉన్నాం మనం. కాబట్టి ఇది ఎంత ఫులిష్గా ఉంటుందనంటే, మీకు ఇంకో మాట చూపించి అది ఎంత ఫులిష్నెస్ చెప్తాను చూడండి. పాపముల విషయంలో తానే శుద్ధీకరణ చేశాడంట. ఎవరు పాపులు? నువ్వు నేను, మనం పాపులం. మన పాపాల విషయంలో క్రీస్తు అనేటువంటి ఆయన లేకపోతే మనకి గతి లేదు. ఇంకా నరకమే మనకు శరణ్యం. అక్కడికి వెళ్ళి ఈ అడవటం, పళ్ళు కొరకటమే మన పని.
పాపాల విషయంలో శుద్ధీకరణము యేసుక్రీస్తు ప్రభువే చేశాడు. ఇక్కడ మీకు 1 by 1 గుర్తు చేయాల్సిన విషయాలు ఏంటనంటే, కలిగి ఉన్నదేదో ఆయన లేకుండా కలగలేదని అంటే మన ప్రారంభము ఆయన లేకుండా లేదు. మన పాపముల విషయంలో శుద్ధీకరణం అని అంటే మనం ప్రోక్షించబడి విమోచన పొందేటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనే ఉండాలి. సృష్టించే దగ్గర ఆయనే ఉండాలి, నడిపించే దగ్గర ఆయనే ఉండాలి, మన పాపాల విషయంలో మన నరకానికి వెళ్ళకుండా ఆయనే కాపాడాలి. వీటన్నిటి చోట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాధాన్యత మీకు బాగా కనిపిస్తుంది. మీరు బాగా ఆలోచన చేస్తే తండ్రి ఎలా ఉంటాడు అని శిష్యులు అడిగితే, నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్టే అన్నాడు. ఏం చూపించాడు ఆయన? ఏం చూపించాడు? నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అన్నాడు. అసలు ఏం కనబడాలి మీకు యేసుక్రీస్తు ప్రభువారిలో? తండ్రి అనే చోట దేవుణ్ణి అడగండి. తండ్రిని మాకు చూపుము, తండ్రి అంటే దేవుడు, దేవుణ్ణి మాకు చూపుము అని అడిగారు వాళ్ళు. అంటే నన్ను చూసినవాడు దేవుణ్ణి చూసినట్టే అని చెప్పాడు ఆయన. ఒక నరునికి ఆ సామర్థ్యం ఉందా? నువ్వు నేను చెప్పగలం ఆ మాట? పోనీ నరుడే అంటున్నారు కాబట్టి, కొంతమంది నరుడే అని అంటున్నారు కాబట్టి, పాపాల విషయంలో శుద్ధీకరణ చేయగలరా? క్రీస్తు చేసినట్టు చేయగలరా? మీరు చేయలేరు. దేవత్వాన్ని కొలతేస్తారు ఆయనకి. దేవత్వం లేదు అని అంటారు, ఉందని అంటారు, ఉంటే కొంచెం ఏముందంటారు. యెహోవా తండ్రి అయిన యెహోవా పెద్ద దేవుడు, యేసుక్రీస్తు చిన్న దేవుడు, పరిశుద్ధాత్ముడు ఇంకో చిన్న దేవుడు. ఇలాగన మన సీరియల్ అన్నమాట ఇదంతా కూడా. పెద్ద దేవుడు, చిన్న దేవుడు, చిన్న దేవుడు, ఇలాంటి సీరియల్ ఇస్తాం మనం. అంటే దేవత్వాన్ని కొలతేస్తాం. ఒకటి క్రీస్తు దేవుడు అన్నప్పుడు ఆయనలో నిత్యత్వం ఖచ్చితంగా ఉంటుంది. నిత్యత్వం లేకుండా దేవుడు ఎవరు? నిత్యత్వం లేకుండానే దేవుడు అని అంటున్నావంటే అది సృష్టిలో భాగం. మళ్ళీ అంటే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు, విగ్రహాన్ని నమ్మినట్టుగా నమ్ముతున్నావు నువ్వు. కాబట్టి బాగా ఆలోచన చేయండి. హెబ్రీ పత్రికలోనే మీకు చాలా వివరాలు చెప్తాడు ఆయన. అక్కడ సందర్భం కూడా తన దేవత్వాన్ని గురించి కూడా కాదు ప్రస్తావించటం, దేవదూతల కంటే గొప్పోడని చెప్పటం ఉద్దేశం. అందులోనే మీకు అంత గొప్ప విషయాలు ఆయన చెప్పుకొచ్చాడనంటే, ఆయన దేవత్వాన్ని గురించి మీకు ప్రత్యేకించి మాట్లాడాలంటే చాలా గొప్పగా ఆయన మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి తన మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహించే స్థాయిలో ఉన్నాడు. ఒక నరుడు అలా ఉండలేడు. అది దేవుని యొక్క తత్వం ఏదైతే ఉందో దాని మూర్తిమంతమునై ఉండడు. ఏ నరుడు అలా ఉండలేడు. అలాగే దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ప్రతిబింబముగా ఏ నరుడు ఉండలేడు, ఏ మనిషి ఉండలేడు. కాబట్టి ఇవి కేవలం దేవుడు అన్న హోదాలో ఉన్న ఆయనకే చెందుతాయి. అదేవిధంగా మరొక చోట ఆయన అంటాడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఇలాంటి ఎన్నో వచనాలు ఆయన దేవత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే మీరు కొలతలు వేస్తూ వస్తారు. సందర్భ సహితంగా చదవకుండా మనము ఎక్కడ ఏ బోధ పడితే ఆ బోధ నేర్చేసుకొని ఇలా మధ్యలోకి వచ్చేసి మాట్లాడతాం. కాబట్టి ప్రేమదేవుని వారలారా, ఆలోచన చేయండి, నేర్చుకోండి. జీవితాంతం దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చివరి రోజైనా, మన మరణానికి వెళ్ళే చివరి రోజైనా సరే ఆ సత్యాన్ని తెలుసుకునేవారుగానే మీరు ప్రయాసపడండి. వాళ్ళ మీద మేము, మీ మీద వాళ్ళు అలా అంటున్నారు కాబట్టి మేము ఇలా అంటాం అన్నటువంటి మాటలు మనకేం అవసరం లేదు. మీరే ఆలోచన చేయండి. క్రీస్తు లేకపోతే నీకు ప్రారంభము లేదు, క్రీస్తు లేకపోతే నీకు ముగింపు కూడా లేదు. ఒక నరుడైతే ఆది అంతం రెండుగా ఉండలేడు. ఆది అంతముగా ఎవరూ ఉండలేరు. ఒక నరుడైతే అసలు ఉండలేడు. నేను ఆల్ఫాయు ఓమేగాయు నేనే అన్నాడు కదా. అంటే ప్రారంభము నేను, ముగింపు నేనే అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఏ నరుడు చేయలేడు. యేసుక్రీస్తు చేశాడు. అదే స్టేట్మెంట్ తండ్రి అయిన యెహోవా కూడా చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆది అంతం. సమస్తాన్ని ప్రారంభించగలరు, సమస్తాన్ని ముగించగలరు. ఇది వాళ్ళు చెప్పుకొచ్చేది. కాబట్టి ఈ విషయాలు మీకు అర్థమైనని భావిస్తూ ఉన్నా. మరికొన్ని విషయాలతో నేను మరలా మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.